కోటిరెడ్డి గారి మీద మీ అభిప్రాయం? సౌమ్యుడు మంచివాడు. కోటిరెడ్డి అన్న సౌమ్యుడు మంచివాడు. ఈ రెండన్నా అంతే. ఈ రెండే నేర్పిస్తారు. ఆయన తెలివి గలవాడు, మంచి వ్యక్తి. ఆయన లేనప్పుడు అంటే ఇంటర్వ్యూ ఇస్తాను, కానీ ఉన్నప్పుడు ఏం చేద్దాం మొక్క మొత్తం చెప్పలేము. అంటే మీరు చెప్పండి, మీరు చెప్పండి. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చెప్పండి, చెప్పండి. కోటిరెడ్డి గారి గురించి ముందర బాబా కిందకే అనే సార్ ఏ టీ దొరికితే ఆ టీ తాగండి. మీరు స్పెసిఫికేషన్స్ మీరు తాగితే చాలు సార్. అది ఎక్కడ అక్కడే చదవా నాకు మీకు ఇదిగో టీ పాయింట్ కాదు, టిఫిన్ పాయింట్. పిడుగురాళ్ళు కాదు, మీకు ఎక్కడ పడితే అక్కడ తెలుసు అనుకో. ఆ టీ గీటికి వెళ్ళేవాళ్ళం కదా, అదే నేను చెప్పింది. అది ఈజీ కదా. అది తిరగక ముందు చెప్పాలి కదా. కాదు దిగేలోపే వెళ్ళిపోయాడు ఆయన. చెప్పేది తిరగక ముందు, కారు తిరగక ముందు. ఇక్కడ కదా అది వెనక్కి. సరే ఇక్కడ తాగుదాం. ఎందుకు ఇక్కడ రాదానే మళ్ళీ ఏంది, ఏమైంది? 5 ఫైల్ ఏడున్నాయి, ఏడ చూసారు? మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దొరకదు. ఏది దొరికితే అది తాగాల. ఇప్పుడు చెప్పండి, కోటిరెడ్డి గారు లేరు అన్న దగ్గర. ఇప్పుడు వద్దులే, అసలే సీరియస్గా ఉన్నాడు. సీరియస్గా పోతున్నారా ఆయన? పెడతావా? సార్ వెంకట్ గారి మీద మీ అభిప్రాయం? వెంకట్ గారు ఒక మంచి బోతు. పోతా చాలా మీనింగ్. మీరు పాజిటివ్ గానే తీసుకోండి. అంటే చాలా వస్తుంది మరి. అది టూ ఉంది కాబట్టి ఓకే. వేరే లేనప్పుడు ఇంటర్ చేయాలి, ఉన్నప్పుడు కాదు. మీరు మాట్లాడింది ఇదంతా నిజాలు వస్తాయి, లేనప్పుడు చేస్తారు. మేడం నువ్వు కంటికి తెలుసు. అది దూదు అట్టుకున్నట్టు చూసి అమ్మా ఈ గ్లాసులు వేయమ్మా. రాజు అన్నయ్యగా మంచిగా ఓకే. నేను అడిగిపోయిన 5 స్టార్ తగ్గి పొదుపు పొల్లైన తీస్తున్నారు మీరు. ఇది జియో స్టెబిలిటీ. అది జియో అంటే అది మన కదలికలను బట్టి కూడా ఇది 360 చేసింది. నేను కదలకు షేక్లు షేక్లు అంటే మనం ఊపేది. స్టడీ ఉండదు, అదే స్టడీ అవ్వాలి. పెట్రోల్ పోయేలాగా చచ్చిపోవాలి దానికి. నీరా ఎవడన్నా అడ్డొస్తే దొక్కేద్దామని. ఏది పిల్లలు లెక్కించి బ్యాంకులోకి పోయి అది పిలిచి అరే తిప్పుకొని రా, టికెట్ సాయంత్రం రాగానే మళ్ళీ కలెక్షన్ అంతా అడిగినవి అడిగినవి
రామయ్య గారు కోటిరెడ్డి గారి మీద మీ అభిప్రాయం? ఇంకా ఆల్రెడీ చెప్పా కదా గుడిగాయని ఆయన కిందకి దేవత మళ్ళీ చెప్పాడు ఆయన ఏది కావాలంటే అది. దేవత కిందకి దిగొద్దని. పైకి వెళ్తాను. ఎందుకు మళ్ళా పడిందని కదా. ఓకేనా ప్లేట్ పెట్టుకోమ్మా నేను కవర్ చేస్తాను. ముందు వెంకట గారికి టయానికి టీ ఇప్పించారు జాన్లో. మీరు ఇప్పించలేదు సార్, కోటిరెడ్డి గారు ఇప్పించారు. ఫైనల్ గా టీ ఇప్పించాను, టయానికి టీ ఇప్పించాను. బాక దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్. తేడా ఉంది. ఇదిగా ఆయన గెలుకోవడం వల్ల మనుషులు పెట్టడానికి పైర్లోనే ఉన్నారు తగ్గుతున్న తర్వాత మళ్ళీ గీరుకున్నట్టు. మళ్ళా టయానికి అనే మాట అంటారు మీరు. 6 గంటల 10 నిమిషాలు లేదా? టీలాగే ఉంది. కళ్ళు తిరిగి కింద లేదు లేదు మీరు తాగండి. టీలాగే ఉంది. అంతేనా? ఇలాగ ఉందా? అనుదీపుగా అలా చెప్పమంటా. నువ్వు నిజంగా రికార్డ్ చేస్తున్నావా? అదిగో రికార్డ్ అవుతుంది సార్. అదిగో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అందుకే ఒక తమ్ముడు మంచివాడు అంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అది కూడా అవుతుందా? డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్. సదారెడ్డి గారు అది అవదని చెప్పంగా. ఇంకా అవదలే ఇంకేం చేస్తాం. వస్తాం వాడికి. వస్తానంట టీ తాగుతున్నాం ఇక్కడ బయట తాగొస్తాం. వస్తాం, గంట టైం ఉంది. ఏంది బయటికి వెళ్ళి ఎటుకు పోదాం. గంటన్నర. ఇబ్బంది. బయటికి వెళ్ళి ఎటుకు పోదాం. ఫోన్ చేసింది ఎవరు సార్? సదారెడ్డి గారు ఏమంటున్నారు? కోటిరెడ్డి గారిని టయానికి రమ్మన్నాడు. అంటే ట్రైన్కి వెళ్తారు సార్. టయానికి అలాగే నాకు కెమెరా ఆన్లో ఉందని కోటిరెడ్డి గారు కార్లు అంటున్నాడు చూడు, కెమెరా ఆన్లో ఉందని. గాడు గీడు అనుకోండి. కొంచెం జంకేనండి. సైదారెడ్డిని ఎప్పుడు గాడు క్రీడని సంబోధించు. అవును అసలు మామూలుగా అసలు ఎప్పుడు అలా మీరు కోటిరెడ్డి గారు అంటున్నాడు కానీ నేను కాదు, మన రామయ్య గారు కూడా ఎప్పుడు అన్న. ఎందుకంటారు ఆయన అంత పెద్ద వయసులో? ఎందుకంటే అప్పుడు ఎప్పుడో అన్నట్టు గుర్తు, కానీ అది కోపం మీద ఏదో భయంలోనో బాధలోనో అన్నాడు, అంతేకాని కారెక్కుతున్నాడు. నేనేదో ముసుగులో నిజంగానే అన్నానో ఏమో నాకు అర్థం కాదు. అన్నానేమో అన్నట్టుంటే అనే ఉంటాడు. మాట పడేవాడికి అనేవాడికి అనేవాళ్ళకి ఎందుకు ఆ గుర్తుంటుంది? పైన తిరిగేది ఏంటి అది? నిజంగా తిరిగేది ఏంటిది అంటున్నా? అయిపోయింది. ఏడ తిరుగుతుంది. టాపిక్ డైవర్ట్ కాదు సార్, నిజమే సార్. ఆయన తిరుగుతుందండి. ఈ మన టీ చెప్పడం దేనికి? నువ్వు డబ్బులు అయిందా? ఎంటీ స్టమక్ నేను తాగకూడదు, నేను తాగకూడదు. మరి వద్దా ఇవ్వండి. వద్దని నువ్వు మళ్ళీ చెప్పండి. లేదు. మరి ఎంత ఇష్టం వద్దంటే ఆయన టిఫిన్ చేస్తున్నాడు. ఎవరు మన కేరేచర్ల రాముడు కదా? అదంతే అయిపోయింది. అవునా? ప్రో రేటా బేస్లో ఇచ్చేవాళ్ళండి. వేస్ట్ అయింది చూడు, అది వాళ్ళ బాధ. అది అర్థం చేసుకో. వేరే వాళ్ళు ఇది ఇప్పుడు తాగారు, ఒకళ్ళే తాగలేదంటే ఆ ఒక్కళ్ళకి ఇవి ఉన్నాయి కదా మిగతాయి. వాళ్ళకి చెబుతారు రమ్మని చెప్పండి. సార్ వాళ్ళ కోసం ఉన్న తాగండి సార్, సగం ఉన్న తాగండి సార్. తాగు కొంచెం మోసేనా? డబ్బులు ఇస్తుంది మనం సార్. సార్ రండి. అవును సార్. మా ఫ్రెండ్స్ కోసం మనం తీసుకుందాం వాళ్ళ కంపెనీలో. మా ఫ్రెండ్స్ కోసం కంపెనీ కోసం మనం తీసుకున్నామండి.
ఇది వెంకట్ గారు మనతో పడతారా? సీ బీచ్కి వెళ్దాం అన్నాం కదా, సీ బ్రీజ్. అది ఆడుంది ఇందాక ఓకే అన్నారుగా. సీ బ్రిడ్జ్కి మనకు ఆ టైం లేదు. అవును, బీచ్కి ఇక్కడే బీచ్కి వెళ్దాం పండి సార్. ఈ బీచ్కి వెళ్దామా? మైరాకి వెళ్దాం. మైరా మైరా అనే పదం ఎప్పుడన్నారు సార్ మొట్టమొదటి మీరు? ఏడుకు వచ్చిన తర్వాత ఏడకు వచ్చాక నేను అంతకుముందే అన్నా. వాడిది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా సార్. అవును, మైరా ప్రాజెక్ట్స్ ఉంది, మైరా ఫిలిమ్స్. మైరా ఫిలిమ్స్ కూడా ఉందా? అదే మైకా కదా? అది లైకా, మీరు అనేది లైకా. మైకా మైరా ఫిలిమ్స్ ఏదో ఫేమస్ మూవీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని. ఏదో మంచి మూవీ కూడా ఉంది మైరాది. అవునా? వెంకట్ గారు రూమ్స్ ఎలా ఉన్నాయి? బట్ మలయాళం రూమ్స్ బాగున్నాయి రూమ్స్ సార్. కానీ రూమ్ సర్వీసే బాగా. నా భూతో నా భవిష్యత్ సార్ అంత భవిష్యత్తు లేవులే. మలయాళం వాళ్ళకాడికి పోయి మాత్రం మైరా అనబాక. మీనింగ్ ఏంటి సార్? భూత అది లాంటిదే ఇటే కదా వచ్చింది, ఇటు కాదు కదా? ఇటు కాదు, ఇటు కాదు. ఎదురు గుడి ఉంటుంది మనం కట్ చేసే కాడ. భలే గుర్తు పెట్టుకున్నారండి. మైరా అంటే మీనింగ్ ఏంటంటే అది ఒక చెడ్డ పదం. ఓకే. ఏ గూగుల్ అది అంతరంగిక భాగాల దగ్గర ఉన్న ఒక వెంట్రుకని అలా పిలుస్తారు. మీలో ఎంత తెలుగు ఉందని ఇప్పుడే తెలిసింది సార్. సారీ సే సారీ టు పూరి. జగన్నాథ్ కాదు మరి అయినా ఇటు ముందుకు వచ్చి చెప్పాల్సిన అటు తిప్పాడు. వాడికి వెళ్ళి వాడు సీరియస్గా చూస్తాడు కదా. మనూరు రాబాయ్ అని ఫస్ట్ మనం ఏమైనా చేసినప్పుడు మనం వాటి సైజ్ చూడకూడదు. తప్పు చేసినప్పుడు ఏదైనా జరిగినప్పుడు మనిషి మొహం దగ్గర పెడితే ఎట్లా వస్తుందంటే బ్రహ్మానంద అలా వస్తుంది. ఆర్జే గారు చూడండి ఇది. టు బి పేషెంట్, టు బి ప్యాసివ్. పేషెంట్ ప్యాసివ్. అనిల్ సార్ సార్ చూసారా ఇందాక ఏమైంది సార్? టీ తాకుండా వదిలిపెడతాం ఏమనుకుందాం బిజినెస్ మీరు స్పాయిల్ చేయడానికి వచ్చారనుకున్నాం. ఏది అంత పెద్ద టీ బిజినెస్ పనుల నుంచి వచ్చి మీరు అందులో ఈ స్టిక్కులు పెట్టుకొని వైరల్ చేస్తారని భయపడి ఉంటారు వాళ్ళు. అది భయం, అది రికార్డ్ చేస్తున్నారు, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. చూసారా ఫ్రెండ్స్ అని. చూసారా ఫ్రెండ్స్, టీ ఉంది కానీ టీలో ఫ్లేవర్ లేదు ఫ్రెండ్స్. ఏమున్నాయి సార్, టీ బాగుంది అది. అంటే ఇంకోటి ఎంటీ స్టమక్ మీద తాగకూడదు. రాత్రి మనం తాగే ఆ టీ బాగుంది. టీ యావరేజ్ అవి భలే ఉన్నాయి సార్. సార్ రాత్రి మేము తాగాం కదా మీరు ఓకే జంక్షన్ లో. అది రోజ్ కలర్ వచ్చింది, భలే ఉంది టీ కూడా. నేచురల్ గా ఓకే, రోజ్ కలర్ కూడా వచ్చింది. రాత్రి మీరు తాగనన్నారుగా, మళ్ళీ ఎందుకు దానికి ఎటకారం? ఇది పిడుగురాళ్ళ కాదండి. మీరు ఒక ఫ్లేవర్డ్ టీ తాగి ఆ టీ బాగుందని చెప్పారు ఫస్ట్. సో నేను ఏం అజ్యూమ్ చేస్తాను, ఏమి అజ్యూమ్ చేస్తారు? పోయేటప్పుడే చెప్పారు. మన అనిల్ గారు ఎప్పుడు తాజ్ మహల్ టీ పొడిని ఇష్టపడతారు కాబట్టి సమ్ టైమ్స్ తాజ్ మహల్ టీ పొడితో చేసిన ఒక మంచి నార్మల్ టీ ఉంటుందని నేను అనుకున్నాను. మీరు టీ బాగుంటుంది అని చెప్పి నన్ను ఒక ట్రాన్స్ లోకి పంపించి ఆడ కాసేపు కూర్చోబెట్టి అప్పుడు మీరు రోజ్ కలర్ లో ఉంది అని చెప్తే దాన్ని నేనేమనుకుంటాను, ఓకే అది రెగ్యులర్ టీ కాదు, ఏదో పొడి కలిపారు, అదేదో సమ్ ఫ్లేవర్డ్ టీ అని నేను అనుకున్న దాన్నే నేను వ్యక్తపరిచాను. అయితే బాగుంది. ఇప్పుడు మైరా హోటల్ని ఆంతరంగిక భాగాలలో ఉన్న రకరకాల హోటల్ తెలుగులో ఏమంటారా? హోటల్ తెలుగులో ఏమంటారు? ఓటకోళ్ళ ఇల్లు. ఓటకోళ్ళ ఇల్లు. మరి లాడ్జిని ఏమంటారు? దాన్ని కూడా అదే. ఇది 10 ఏళ్ళ నాడు రూపాయల పొలం ఏంది? ఇదేనా మైరా హోటల్? బ్లూ ట్యాంక్ ఉంది. ట్విస్ట్లుగే ట్విస్ట్ కదా. ఏంది ₹1,00,000 ఎంత? ఆక్స్ఫర్డ్ లో కూడా 3 కోట్లే. ఇంకోటి ఏంటంటే
రూపాయల పొలం 20 ఏళ్ళ క్రితం 3 కోట్లు ఇప్పుడు 30 కోట్లయా? జనాభా పెరుగుదల సార్ మెయిన్ రీజన్ ఒకటి. 3 కోట్ల గురించి ఎవరు మాట్లాడారు ఇక్కడ? 30 కోట్ల గురించి. నేను చెప్పేది హాస్పిటల్ కూడా అంత లేదని కదా. ఇక్కడ వచ్చేసరికి 20 ఏళ్ళ క్రితం 1,00,000 కదా మా తాత అప్పుడు కొన్న. సార్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఇంకా నేటివ్ మత్స్యకారులు వీళ్ళు. అంతే. లోకల్ అక్కడ కూడా అలాంటి కాలనీ. అంత రేటు పెరగడానికి కారణం ఏంటంటే ఒకటి లొకాలిటీ ఫస్ట్ ప్రైమ్ లొకేషన్ పాయింట్ అవటం ఒకటి, కొంత అది ఎవరి చేతిలో పడ్డదో పాయింట్ ఒకటి, ఆ ఏరియా చేతిలో పడదే మెయిన్. చెప్పండి సార్, అవునా కదా? వాళ్ళ చేతిలో పడబట్టి దాన్ని డెవలప్ చేశారు కాబట్టి మళ్ళీ కొంతగా ఇన్వెస్ట్ చేసి ఆ ఏరియాకి కొంచెం ఒక ఐడియాలజీ వచ్చింది నెక్స్ట్ వాళ్ళకి కూడా. ఇది బీచ్ రిసార్ట్స్ మైరాది బీచ్ రిసార్ట్స్. అయ్యో హోటల్సా? అది రూమ్స్. మన కార్లు పెట్టేది రూమ్స్. ఓకే. అందరూ వెనక్కి వస్తుంటే మనం ఇప్పుడు పోతాం. ప్రేమ్ సార్ అవును ప్రేమ్ సార్. తప్పలేదు. ఏమన్నా వాకింగా? ఇక్కడ పెట్టే ముందు బాదులే పెట్టు. మీరు ఫోన్ వస్తే మీకే మీ రూమ్లు బాగానే ఉన్నాయి, ఏమైనా మాట్లాడతారు? దానికి మనం అసలు నిద్ర పట్టలేదని అసలు అప్పుడు ఆయన యూగా సాటిస్ఫై చేద్దాం. సార్ అది డిక్కీ తీరా, డిక్కీ 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 ప్లీజ్. చెప్తు కాదు మనీ కూడా స్విమ్మింగ్ పూల్. ఓకే ఒక్క నిమిషం. ఇది స్టిక్ పట్టుకుంటారా? డ్రోన్ పైకి లేపి ఇది పట్టుకోండి, ఆంజనేయ స్వామి లాగా పెట్టుకోండి. డ్రోన్ పైకి లేపి అది ఇక్కడ నుంచేనా? మరి మన ఎత్తి మీద డ్రోన్ పోతుండాలి, మనం పోతాం. మరి మీరు రాగండి, బుక్ చేయాలి. మన ఎత్తి మీద పోవాలంటే ఆయన కూడా పోవాలి, నడుచుకుంటూ రావాలి కదా. అల్లి గారు ఇదిగో డ్రోన్ ఇక్కడికి వచ్చి ఇదిగో ఇటు నిలబడి చూడండి, ఇక్కడ నిలబడి మనతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత సరే అక్కడికే చేసి ఫస్ట్ డ్రోన్ మనల్ని ఇక్కడ విజువల్ తీసుకోవాలా. చూడండి ఇట్లా పైకి పోవాలి, కొంత దూరం పైకి పోయి ఆ పైకి పోయే దాంట్లో సముద్రం కానరాకూడదు. తర్వాత ఆ డ్రోన్ అటు తిరిగి సముద్రం చూపించాలి హైట్లో. అంటే నడుచుకుంటా వెళ్ళినట్టు వెళ్ళి పైకి రావాలా? మనతో పాటు ఇక్కడ నుంచి మొదలు హైట్ లో మనతో హైట్ లో వెళ్ళి మనతో పాటే పైకి పోద్ది, మనం చూసుకుంటాం. పైకి సార్ వెంకట సార్ సరే ఫోకస్ పెట్టుకో. యాంగిల్ సార్ సార్ ఎక్కడ ఉన్నారు మీరు? అవునా? అరే మేము కొంచెం దాటి వచ్చాము సార్, ఇటు చూడండి వెనక్కి. మీరేంది ఇప్పుడు ఎవరితోటి? సైదారెడ్డి గారు ఉన్నాడు ఆ రిసార్ట్ దగ్గర ఉన్నారు. అదే రిసార్ట్ వాళ్ళ రిసార్ట్ అదేనా? సార్ అయితే వస్తున్నాంలేండి. వెనక్కి తిరుగుతుంటే ఆయన చుట్టూ తిరుగుతుంటాడు. అది గెస్ట్ హౌస్ అనుకున్నా, మైరా గెస్ట్ హౌస్ ఉంది కదా. తగిలించుకోండి. ఈ డైరీ అన్ని చెవిలో నీకు అక్కడ సరిపోతులే సార్లు. ఇది మరీ కానుకున్నట్టు ఎలా పెట్టుకోండి. ఇది ఇప్పుడు పాదం ఇది 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 మెయిన్ ఆ బ్యాగ్ రంగడిదారికి సార్ అట్లా అనుకోరు.
వచ్చా ఇదిగో ఇట్ట పెడితే పులి ఇట్ట అందుకే వెనక మేము బీచ్కి వచ్చామటవా? బీచ్గా వచ్చా ఒకటి ఉందిగా ఏ బాబు టీ తిట్టావు నీకే తిట్టదు ఆ కథ నాకు ఇచ్చి పెట్టి అట్ట రోజు తగిలించుకుంటా ఏది ఆ కథ? ఆయన ఇచ్చినప్పుడు ఏం చెప్పిన అనుకున్నావు? ఆంజనేయ స్వామిలో పెట్టుకోమన్నాడు. ఇంట్రా అది చూడు అది స్టైల్ అంటే శ్వాస పోసుకోవాలా? ఏడ పోసుకో, చాలా విడిగా పోసుకో. ఇండియా అది అది అసలే సీరియస్ అవుతుంది. ఉరగటమేనంటరా. నిజంగా నాకు కదలానే ఉంది ఇది. స్టార్ట్ చేసానా? ఇప్పుడు అటు వెళ్ళి జూమ్ చేయాలి సార్. కొట్టాడు సార్, ఆడకే వస్తుంది. వెంకటేశ్వర చూడండి ఎంతగా కట్టినాన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిజంగానే పంపించా సార్. అదే సార్ ఒకసారి పంపించి జాగ్రత్త, ఆయన కుక్కుంది. ఛార్జింగ్ అంట. ఛార్జింగ్ చెక్ చేయి. దీన్ని ఎలా వేయాలి? అక్కడ తింటాం. ఇది దీన్ని కానీ హాయ్ ఫ్రెండ్స్ అంటారా? హాయ్ ఫ్రెండ్స్. సార్ అదే సార్, హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఓకేనా? మీరు రండి. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఒక్కు ఇప్పుడు దించు ప్రస్తుతానికి సారు, మీరు దించు ఆడ చూద్దాం. ఎందుకంటే మేము నడుస్తా అది చేయాలంటే కొంచెం టఫ్. దీన్ని ఆపి మీరు నడవండి ఒక చోట ఆపి. దానికి కూడా ఆడుకుంటున్నారా? మరి నెత్తి మీద కొట్టి ట్రామ్ చేసి భయం ఉంటుంది. అమ్మలన్నా చూడండి సార్. ఆయన చూసుకుంటాలే. సాయి 2 కిలోమీటర్స్ వరకు వెళ్తుందంట. ఎంత చేరుక? ఆ ముందర కొంత కెమెరా అయితే అవనివ్వండి. ఏమైతే ఇంతే అన్నాడు. కెమెరా దింపలా మీరు? హాయ్ ఫ్రెండ్స్. అవన్నీ చేతిగా చూసాడు అనుకో, నీ దగ్గర ఉంటుందా సారీ? రాత్రి చూసా మెసేజ్. మా నాన్నకు వచ్చా గేమ్ బలియేస్తాడు. అవునా? ఫస్ట్ ఏదో కొట్టాడు, గుంపులో పోయింది, అక్కడ పడింది. నీకు వచ్చా అంటే అన్నాడు. ఒక 5-6 కొట్టాడు, ఒక్కడ కూడా బాగా. ఎందుకు మేము చండీగఢ్లో ఉన్నప్పుడు కూడా ఆడారుగా, ఆడ కూడా ఉంది హోటల్లో సార్. అదేసి ఈ బాగున్నాయి బీచ్ కదా. సార్ ఇంక దించండి. ఇటు పోతే నువ్వు చెప్పింది వస్తుంది, ఇటు పోతే ఎట్ట వస్తుంది వర్కౌట్? తిని ఆయన అనుకున్నది. అంకుల్ ఆడికి పోదాం సైదారెడ్డి కాడికి. ఇప్పుడు నుంచే ఇసుకలు ఎందుకు నడిచేది, కాలనీ పుట్టుద్ది అయితే. ఆడికి పోయి పోదాము. చెప్పులు ఆడేసి రాణి గారు ఇటు రండి. ఆయన బీచ్ లోనే ఉన్నాడు. రాండి మీరు ఇటు రండి. పొడుగ్గా పెట్టుకో, అప్పుడు కదలాగా. ఇది నొక్కు.
ఇదే రిసార్ట్ ఇటు కిందగా రాండి ఇటు. ఆయనకి నువ్వేం చెప్పావు, నువ్వేం చేస్తావు అది. మనం అక్కడ చేస్తాం ఆ పని. తీసుకెళ్ళ ఎలా అయితే అయింది అక్కడున్నా మరి మీరు ఇసుకలో నడిచాక కాలనీ పుట్టుద్దని ఇటు రమ్మన్నా నేను.